సంస్కృతి, వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి. తెలంగాణ జాగృతి హైదరాబాద్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భోగి మంటలు కార్యక్రమానికి హాజరవ్వడం చాలా సంతోషం. ఇవాళ తెలంగాణ ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. మరి ఇక్కడ హైదరాబాద్ శాఖ వారు అద్భుతంగా మొత్తం సంక్రాంతిని కళ్ళగట్టే విధంగా ఏర్పాట్లు చేసినందుకు మీ అందరికి కూడా ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. చాలా అద్భుతంగా పల్లెటూరి వాతావరణాన్ని ఇక్కడ హైదరాబాద్ నడిబొట్టున మీరు క్రియేట్ చేసి మొత్తం అట్లా వేసి ఆ తర్వాత గొబ్బెమ్మలతో ప్రారంభం చేసుకుంటే భోగి మంటలు, అట్లనే గంగిరెద్దులు, డూడు బసవన్నలు, అట్లానే చిన్న పిల్లలకు మనము బోడ పండ్లు పోసుకోవడంతో స్టార్ట్ చేస్తే హరిదాసు గారిని పిలుచుకొని వారికి ధన్యవాదాలు, వారికి కానుకలు సమర్పించుకొని బసవన్నలకు కానుకలు సమర్పించుకొని మరొక మంచి పల్లె వాతావరణంలో ఈ కార్యక్రమం చేసుకోవడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ఒగ్గుడోలు కళాకారుల బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అట్లానే తొర్రూరు నుంచి వచ్చిన డప్పు కళాకారుల బృందానికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఈ చక్కటి ముగ్గులు పెట్టినటువంటి ఆర్టిస్ట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా ఆడబిడ్డలకు, హైదరాబాద్ శాఖ ఆడబిడ్డలకు, అట్లానే హైదరాబాద్ శాఖ వారందరికీ, ప్రశాంత్ కి, నరేందర్ కి, అందరికీ కూడా ధన్యవాదాలు. మరి ఇవాళ మీ అందరు చూస్తున్నారు, భోగి అంటేనే మన ఆలోచన ఎట్లా ఉంటదంటే పాతవి, చెడ్డవి అన్ని కూడా వదిలిపెట్టుకోవాలి. మనకు ఉండేటటువంటి చెడు గుణాలను, చెడు ఆలోచనలు, మనం చేసినటువంటి తప్పుల్ని అన్ని కూడా మనసులోంచి తీసేసుకొని మళ్ళా ఒక కొత్త ప్రారంభం చేసుకునేటటువంటి రోజు ఈ భోగి రోజు. కాబట్టి మనలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోవాలి, సమాజంలో ఉన్నటువంటి చెడు తొలగిపోవాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. తెలంగాణలో ఉండేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ భోగ భాగ్యాలను ఇవ్వాలని కూడా కోరుకుంటూ ఉన్నాను. మనకి ఈ రోజు నుంచి కొత్తగా మళ్ళీ ప్రారంభం అవుతుంది కాబట్టి పాతవి వదిలిపెట్టి ఒక కొత్త నూతన ఉత్తేజంతో మనందరం కూడా ముందుకు సాగాలని, మన జీవితంలో అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. మన జాగృతి లాంటి సంస్థల యొక్క ప్రధాన లక్ష్యం మన సంస్కృతిని ముందు తరాల వాళ్ళకు అందించడం. పండగలే వాటికి వారధి. ఈ పండగల ద్వారా, ఇంత మంచి సెలబ్రేషన్ ద్వారా ఇక్కడ హాజరైనటువంటి చిన్నపిల్లలకి అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషన్, ఒక చక్కటి ఆలోచన వస్తుంది మన పండుగల్ని ముందుకు తీసుకెళ్లాలని. ఇవాళ ఇక్కడ మనం ఇన్ని ఐటమ్స్ ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. అందుట్లో చిన్నపిల్లలకి ఏది నచ్చినా అది వారికి జీవితాంతం గుర్తుండిపోతుంది. కాబట్టి జాగృతి సంస్థ చేసే ప్రధానమైనటువంటి ఈ కార్యక్రమాన్ని పరిపూర్ణంగా ఇక్కడ ప్రదర్శింపజేసినందుకు హైదరాబాద్ శాఖ వారికి మరొకసారి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మళ్ళీ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. వర్ధిల్లాలి తెలంగాణ కళలు సంస్కృతి. సంక్రాంతి అంటే పతంగులు లేకుండా కాదు కదా, ఫైనల్ గా పతంగుల ప్రదర్శన చేసుకుందాం. మారిషస్ నుండి వచ్చినటువంటి నారాయణ స్వామి గారు తెలుగు సంఘానికి అక్కడ అధ్యక్షులు